ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ 63వ జన్మదినం సందర్భంగా రాపూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి భారీ కేక్ కటింగ్ చేశారు. రాపూరు మండలం టీడీపీ నాయకులు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకుడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుని మరెన్నో ఉన్నతమైన పదవులను అలంకరించాలని నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు తెలుగుదేశం పార్టీ మండల దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటినాయుడు, మండల నాయకులు నల్లబట్ల వెంకట రమణారెడ్డి, మధురెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, పత్తిన శ్రీహరిరెడ్డి, కండే రమణయ్య, ఈగ రాజారెడ్డి, మదిర ఎల్లయ్య, శ్రీపురం రాజా, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. పాపనా కొంచెం ముందుకు రమ్మదన్నా. నేను రావణమ్మకు పెడతా ప్రసాద మా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి 63వ పుట్టినరోజు వేడుకలు మా రాపూర్ మండలం ఎంపీడీఓ ఆఫీసు ఆవరణలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కోలాహలంగా వచ్చి ఈ 63వ పుట్టినరోజును వేడుకలను చాలా గొప్పగా నిర్వహించినాము. ఇంకా రాబో రోజుల్లో మరిన్ని పుట్టినరోజు వేడుకలు ఇట్లాగే జరుపుకోవాలని, మా మండలం వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ఒక ఆశతో ఈ రాపూరు మండల ప్రజలందరూ కూడా సరే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మండలంలో చాలా నిరుపేద కుటుంబాలు ఎక్కువ మంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువ నివసిస్తున్నారు. అందుకని మా మండలాన్ని కొంచెం అభివృద్ధి చేసి ఇక్కడ కొన్ని గ్రామాలు తెలుగుగంగ మునకలో పోయినందువలన మునకలో పోయినోళ్ళు ఈ మండలాన్ని వదిలేసి వేరే మండలాలకి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఆ మునకున్న గ్రామాలకు కూడా నీళ్లు లేక ఈ మండలంలో కండలేరు డ్యామ్ ఆనాడు ఎన్టీ రామారావు నిర్మించినాడు. ఒక్క పంచాయతీ తప్పక 21 పంచాయతీలు, ఒక్క జూరేపల్లి పంచాయతీ తప్పక వేరే గ్రామానికి నీళ్లు పోయిన సందర్భాలు లేవు. అట్లా మెట్ట ప్రాంతం కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి మేము ఆశిస్తున్నాం. ఈరోజు కురుగొండ రామకృష్ణ గారి రాపూరు మండల రైతాంగం తరఫున లిఫ్ట్ ఇరిగేషన్ అనేది వెలుగోను కానీ వేపూరు చెరువుకు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఏర్పాటు చేస్తే ఈ మండలమే కాకుండా సైదాపురం మండలంలో మెట్ట ప్రాంతం ఉన్న రైతులకు కూడా అందరికీ అందిస్తారు. అందుకని ఈ నిర్ణయాన్ని రాపూరు మండల రైతులు ప్రజల తరఫున స్వాగతించి ఆయన తొందరలో దీనికి ఎస్టిమేషన్ లేపించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ శాంక్షన్ తీసుకొచ్చి చేసిస్తున్నాడని చెప్పని ఆశిస్తున్నాం. జన్మదినం జరుపుకుంటున్న మా కురుగొండ రామకృష్ణ గారు 3వసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈరోజు రాపూరు మండలంలో ఆయన పుట్టినరోజు వేడుకలు భారీ కేక్తో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రియతమ నాయకులు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు 63వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన ఇప్పుడు 3వసారి అసెంబ్లీ వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఆయన 200 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. నియోజకవర్గం ఎమ్మెల్యే 3వసారి గెలుపొందిన వల్ల అతను 63వ పుట్టినరోజు జరుపుకుంటూ వెంకటగిరి ఎంతో అభివృద్ధి చెందాలని మేమందరం మనసారా కోరుకుంటున్నాము. ఆయన మనసారా ఆశీర్వదించి ఆయన బాగా కలకాలం 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని మరి ఆ భగవంతుని కోరుతున్నాము. శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు
నుంచి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే ప్రతి ఒక్కరూ వాళ్ళ ద్వారా ఇక్కడ రాపూర్ మండలంలో భారీ కేక్ కట్ చేసి నాయకులంతా కలిసికట్టుగా ఒకే విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే మన వెంకటగిరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే మన కురుగుండ్ల రామకృష్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు, మరలా పుట్టినరోజు శుభాకాంక్షలు మరలా ఇంకెన్నో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ రాపూర్ మండలం నుంచి అందరూ ఆహర్నిశలు కురిపించారు. ఉమ్మడి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఒకే కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరూ ఓళ్ళ స్తోమత తగ్గట్టు బ్యానర్లు అయితేనేవి, కేక్ అయితేనేవి ఆనందోత్సవాల్లో పాల్గొనడం జరిగినది.